పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ఘనంగా మేడే సంబరాలు జరుపుకున్న కార్మికులు. మేడే సందర్భంగా ఐఎన్టీయూసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నన్న రాజేశ్వరరాజు. ఐకేపీ సెంటర్కి వడ్లు తెచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనడం లేదని రోడ్డుపై కూర్చొని రైతుల నిరసన. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. 139వ మేడే సందర్భంగా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి తమ హక్కులు సాధించుకున్న గొప్ప రోజు మేడే అని అంటున్న మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, డిఎంహెచ్ఓ అధికారినిపై దాడి పట్ల ఖండిస్తున్నాం. మాదిగ మిత్రమండలి మరియు మాది హక్కుల దండోరా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారిని అన్నప్రసన్న కుమారి పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఆ దాడిలో పాల్గొన్న గోదార్కని ప్రముఖ వైద్యులు హాస్పిటల్ నిర్వాహకులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్కి నివేదిక సమర్పించడం జరిగింది. మొన్న ఏదైతే జిల్లా ఆరోగ్య శాఖ అధికారి అయినటువంటి ప్రసన్న కుమారి ఆమె ఏదైతే మమతా హాస్పిటల్లో మగపిల్ల ఆడపిల్ల అని చెప్పానని ఏర్పాటు చేసే యంత్రము అందులో ఉంది. ఆడపిల్ల కడుపులో ఉన్నదంటే తీసేయడం అనేది అమానుషము, అది చట్టరీత్యా నేరము అని చెప్పని ఆ అధికారి ఆమె వచ్చి ఇంటి వరకు రావడం జరిగింది. ఆమె ఇంటి వరకు వచ్చిన వెంటనే మమతా హాస్పిటల్లో ఒక రూమ్లో ఉంది అని చెప్పంటే ఆమె డ్యూటీ ఆమె చేయడానికి వస్తే దానికి తాళం వేయడం జరిగింది. ఆమె వెంటనే ఈ లాకు తీయండి అని చెప్పంటే లాకు తీయక ఆమెను బెదిరియడము, చంపుతామని చెప్పని బెదిరియడము చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క దేశం లోపల ఆడపిల్లలు కరువైపోయి 30-35 సంవత్సరాలు మగపిల్లలు పెళ్ళిళ్ళు లేకుండా ఉండడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వము అటువంటి హాస్పిటళ్లను సీల్ చేయాలని చెప్పని గవర్నమెంట్ ఒకవైపు చెప్తా ఉంటే కొంతమంది నాయకులు ఆమెను చంపుదామని చెప్పని ఆమెను బెదిరియడము, ఎవరైతే మేయర్ గారు కార్పొరేటరు మాంకాలి స్వామి కూడా వారు పోయి ఆమెకు మద్దతు తెలపడమే కాకుండా రాజకీయ నాయకులుగా ఉండాలి. కానీ ఒక అధికారిని చంపుతామని చెప్పని బెదిరియడం అనేది చాలా బాధాకరము. ఆమె ఒక మహిళ, అందులో ఒక దళిత మహిళను పట్టుకొని నాగిరెడ్డి వాళ్ళ ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కలిసి కూడా ఆమెను చంపుదామని చెప్పని బెదిరియడం అనేది చాలా బాధాకరము. ఈరోజు చట్టం పని చేయాలి. పోలీసులు ఖచ్చితంగా దాని మీద సమగ్ర చర్య తీసుకోవాలని చెప్పని వాళ్ళ మీద. ఎందుకంటే ఎవరైతే తప్పు చేసినా తప్పు ఆమె ఒకవేళ వచ్చి మిమ్మల్ని బెదిరించి మిమ్మల్ని ఏమన్నా డబ్బులు అడుగుడా ఇంకేదన్నా చేస్తే ఆమె కంప్లైంట్ చేయాలి తప్ప ఆమె డ్యూటీ ఆమె చేస్తే నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పని ఆమెను బెదిరియడం అని చెప్పి అనేది ఈరోజు ఏదైతే డాక్టర్ల మీద ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని పోడగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి దీని మీద కలెక్టర్ గారికి మేము వెంటనే చర్య తీసుకోవాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలం అంతా కలిసి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.
ఈరోజు మేము కలెక్టర్ దగ్గరికి పోయి ఒక మెమోరాండం ఇచ్చి ఒక ఎవరైతే ఆమెను బెదిరించడం జరిగిందో ఆ డాక్టర్ల మీద ఖచ్చితంగా చర్య తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్లకు హాస్పిటల్ను సీల్ చేయాలని చెప్పని ఈ గోదావరి ఖనిలో ఉన్నటువంటి దళిత సంఘాలం అంతా కలిసి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో 139వ మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు శశిభూషణ్ గుప్తా అధ్యక్షత వహించగా కార్యదర్శి ఏ వినయ్ మరియు ఏఐటియుసి కార్యవర్గం మరియు కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సోదర నాయకులు, ఐఎన్టీయూసీ నాయకులు మరియు ప్రెస్ కార్మికులు అత్యధికంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏఐటియుసి నాయకులు బీసన్న పాల్గొని కార్మిక ఐక్యతను చాటారు. గవర్నమెంట్ ప్రెస్ సేవలను బీసన్న వివరించారు. గవర్నమెంట్ ప్రెస్ ఉనికిని ప్రభుత్వ పెద్దలు కాపాడాలని కోరారు. కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత ఐటీసీ ఐటీసీ కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత ఏపీ గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియుసి కార్మిక ఐక్యత మేడే మేడే. ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవము 139వ మేడే కార్యక్రమాన్ని ఏపీ గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి మా అధ్యక్షులు శశిభూషణ్ గుప్తా గారు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సోదర యూనియన్ ఐఐటీసీ నాయకులు కానీ వివిధ సంఘాల నాయకులు అయితే కానీ ఇక్కడ వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టం చేశారు. అదేవిధంగా మా ఏఐటీసీ యూనియన్ కార్యదర్శి గారు కూడా ఇందాక చికాగో నగరంలో జరిగిన ఈ ఎర్ర జెండా ఎలా పుట్టిందో దాని గురించి కూడా వివరణ ఇచ్చారు. కాబట్టి ఏది ఏమైనా సరే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి యావత్తు ప్రపంచ దేశాల్లో ఉన్న కార్మికులంతా ఐక్యతతో ఉండి కార్మికుల ఐక్యతను చాటాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మా ప్రెస్ యొక్క ఉనికిని కూడా కాపాడుకునేందుకు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. కార్మికుల ఐక్యతతో ఎప్పటికైనా సరే మా ప్రొడక్షన్ అనినిత్యం చేస్తూ ఎటువంటి వర్క్నైనా నిత్యం చేసే యంత్ర సామాగ్రి మా దగ్గర ఉంది. కాబట్టి ఎటువంటి వర్క్ వచ్చాయి కూడా నేటి కూడా ఏ ఎలక్షన్ బ్యాలెట్ అయితే ఏమైనా కానీ ఘనంగా వర్క్ చేసి గవర్నమెంట్కి మా వంతు సకాలంలో అందజేస్తున్నాము. ముందు కూడా వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో విభజన తర్వాత ఏపీలో కర్నూలు ప్రెస్ ఒకటే నిలిచింది. కాబట్టి మొన్న రీసెంట్గా కూడా తెలంగాణలో జరగాల్సిన బ్యాలెట్ కూడా ఇక్కడ ముద్రణ జరిగింది. కాబట్టి దీన్ని దృష్టి సారించి దీని మనుగడకు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని గవర్నమెంట్ గారికి, ముఖ్యమంత్రి గారికి వివరించుకుంటున్నాము. 139వ మేడే సందర్భంగా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ అనుబంధం ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెజ్ బోర్డు సభ్యులు కామ్రేడ్ రియాజ్ అహ్మద్ జెండా ఆవిష్కరించారు. కేంద్ర కమిటీ సభ్యులు తిప్పారపు సారయ్య, ఎస్టీపీపీ నాయకులు జనరల్ సెక్రటరీ విక్రమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ రెడ్డి, ఉపాధ్యక్షులు సాయికృష్ణారెడ్డి, చిప్పకుర్తి సంపత్, నరసింహారెడ్డి, నవీన్ సత్యనారాయణచారి, జి కుమార్ కోటయ్య, రాంపూర్ డివిజన్ ఉపాధ్యక్షులు అనిల్ రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు. సమానమైన పనికి సమానమైన జీతం ఇవ్వాలని సాధించుకున్న రోజు. ఈ రోజున మనం మేడేను మర్చిపోతే దగులుబాజీలు, యజమానులు అందరూ చేస్తారు. అందుకే ప్రతి నెల, ప్రతి సంవత్సరం మేడే గ్రాండ్ గా చేసుకోవాలి. సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి. చట్టాలను మనం ఉల్లంఘించడం లేదు, యజమానులే ఉల్లంఘిస్తున్నాయి. సిగ్గు శరం లేక మాయ మాటలు చెప్తున్నారు. ఉదాహరణకు ఇదే పవర్ న్యాయబద్ధంగా మనం రెండు పోరాటాలు చేసినాం. వాళ్ళ హక్కులను పరిష్కారం చేయవలసిన ఇక్కడ ప్రజాపాలకులదే. ఆనాడు టీఆర్ఎస్ ఏం చేయలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా ఏం చేయట్లేదు. మినిమం వేజెస్ పెంచలేదు. ఐఎల్ఓ చెప్తుంది ఒక మనిషి బతకడానికి ఆయన కుటుంబం ఉంటది, ఒక యూనిట్ అంటారు.
ఇంటర్నేషనల్ లేబర్ యాక్ట్ లో అన్ని సమీక్షించి ఒక కార్మికుడు బతకడానికి ఎంత జీతం కావాలన్నది డిసైడ్ చేస్తారు. అందులో ఒక కార్మికుడు అంటే కార్మికుడే కాదు, కార్మికునికి భార్య, తల్లి, తండ్రి, 2 పిల్లలు, ఒక యూనిట్ అంటారు. ఆ యూనిట్ బతకడానికి ఎంత డబ్బులు కావాలి, అదే విధంగా కార్మికుడు 8 గంటలు పని చేస్తే ఎంత శ్రమ పోతుందో మళ్ళీ ఆ శ్రమను మళ్ళీ 16 గంటల లోపల ఇది చేసుకోవడానికి ఏమేం తినాలి, ఎట్లా తినాలని డిసైడ్ చేస్తారు. మినిమం వేజెస్ ఇస్తలేరు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు అప్పుడు కాంట్రాక్ట్ లేబర్లకు మినిమం 18,000 అన్నది. ఎవరు దగులుబాజులు కోర్టుకు పోతే ఆగింది, ఇంతవరకు అది అమలు కాలే. మరి ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇన్ని రోజులైంది. ఇవాళ మేడే మనం 29వ తారీఖు నాడు అన్ని ఏరియాలో జనరల్ మేనేజర్ల ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. కనీసం ఆ దరిద్ర ప్రభుత్వం చేయలేదు, మీరన్నా చేయండి. మినిమం వేజెస్ 26,000 రూపాయలు ఉండాలి, మాక్సిమం 40 నుండి 50,000 ఉండాలి హై స్కిల్ కు అని మనం ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆశిద్దాం ఇవాళ మీడియా రోజైనా ఏమైనా ప్రకటిస్తారేమో చూద్దాం ఉన్నాం. ఒక మేనేజ్మెంట్ అటువంటి మనం మేనేజ్మెంట్ కు ఒకటే హెచ్చరిస్తున్నాం, క్యాపిటల్ హైజ్ వితౌట్ ద పవర్ ఆఫ్ లేబర్. మూలధనానికి శ్రమశక్తి లేని వ్యాలు లేదు. నువ్వు 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు నీ జేబులో ఉన్నా ఈ కార్మికులు శ్రమ చేసి పని చేయకపోతే దానికి నీకు లాభం రాదు. అది ఆలోచించుకోవాలి. కార్మిక వర్గం మొత్తం ఒకవేళ తిరుగుబాటు చేస్తే నీ ప్రొడక్షన్ రాదు, నీ ఉత్పత్తి రాదు, ఏం రాదు. అంత దూరం పోకముందే సమస్య పరిష్కారం చేయాలని చెప్తున్నాం. చెప్పినా కూడా పట్టించుకోకుండా కొంతమంది ఆఫీసర్లు ఉంటారు బదమాషులు. ఏం కాదు సార్, ఇది స్ట్రైక్ కాదు సార్, అది కాదు సార్, కార్మికులను ఇంట్లోనే ఎదిరించాలంటారు. అదే విధంగా ఎస్పీలో అయితే వచ్చినప్పటి నుండి 2-3 ఆఫీసర్లు ఉన్నారు. మహిళా కార్మికులను కూడా వేధిస్తున్నారు, డిస్మిస్ చేస్తున్నారు, తీసి పడేస్తున్నారు. ఎందుకు తీసి పడేస్తున్నారంటే ఆ జవాబు లేదు. మేము చెప్పినట్టు వినలేదు. ఏం చెప్పాలి, నువ్వు ఏం చెప్తే ఏం వినలేదు. నీ సొంత పనులకు ఎవరు వినరు. ఒక చట్టం ఉంది, చట్ట ప్రకారంగా 8 గంటలు కార్మికు ఏ పని చెప్తే ఆ పని చేయించాలి. ఒక మనిషికి ఒక పని ఉంటది. ఒక దొర వచ్చి ఒక పని, ఇంకో దొర ఇంకో పని, ఇంకో పని అంటే అది చేయడానికి వీలు లేదు. చట్టంలో కూడా ఉంది. ఎందుకు ఉన్నది అంటే ఇవాళ ఒక పని చేసుకుంటా ఇంకో గంట లోపల ఇంకో పనికి పోతే అక్కడ పని కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని కర్నూలు జిల్లా ఐఎన్టీయూసీ ఖండిస్తుందని ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకన్న తెలిపారు. ఈ రోజు జరగనున్న మేడే ఉత్సవాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకన్న మాట్లాడారు. మన ఇండియా మీద దాడి చేసి మన భారతదేశం ఉన్న ప్రజలకి వాళ్ళని కాల్చినందుకు తెలియదులే అబ్బా దాని పెద్దది. మేడే సందర్భంగా ట్యాగ్ బండ్ మీద ఉన్న కాకా వెంకటస్వామి విగ్రహం వద్ద ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అంబేద్కర్ మూర్తి ఆధ్వర్యంలో ప్రపంచ మేడే దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాకా వెంకటస్వామి స్మారక అవార్డు అనేక మంది కార్మిక నాయకులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే మరియు గడ్డం వివేక్ ఎమ్మెల్యే హాజరై కాకా వెంకటస్వామి చేసిన కార్మిక సేవలు, దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగులలో స్థిరపరిచిన కార్మిక లాభాలను గురించి ప్రసంగించడం జరిగింది. కాకా వెంకటస్వామి మెమోరియల్ గిల్డ్ చైర్మన్ గొల్లపల్లి దయానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అంబాటి కృష్ణమూర్తి మాట్లాడారు. ఈరోజు మేడే సందర్భంగా వెంకటస్వామి గారి చీఫ్ గెస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దయానందరావు గారు దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈరోజు మేడే జరుపుకోవడం అనేది ప్రధాన అంశము. మేడే ఉత్సవాలు
అంటే కార్మికులకు కర్షకులకు ప్రధానంగా వారి యొక్క శ్రమను గుర్తించే విధంగా ఈరోజు మేడే యొక్క జరుపుకోవడం యొక్క ప్రధాన ఉద్దేశము ఏదైతే శ్రమశక్తి అనేది శ్రమ లేనిదే మనం ఈ అభివృద్ధిని సాధించలేము. సభా అధ్యక్షులు దయానందన్న గారికి, ఈనాటి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా INTC నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి అంబటి కృష్ణమూర్తి గారికి, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడే సందర్భంగా ప్రతి సంవత్సరం మనము సెలబ్రేషన్ చేసుకుంటాము. కానీ ఈనాడు కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటిదాకా మీరు అందరు మాట్లాడుతుంటే విన్నా నేను, కానీ కాకా వెంకటస్వామి కుటుంబానికి కులాలు మతాలు అనేవి లేవు. అందరి వాడు ఇవాళ మనం వివేక్ వెంకటస్వామి గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన వివేక్ వెంకటస్వామి అంటే ఒక BC, ఒక SC, ఒక ST, ఒక రెడ్డి, అన్ని విధాలుగా సమర్థనమైనటువంటి కుటుంబం అది. ఆనాడు కాకా వెంకటస్వామి గారు మేడే దినోత్సవం రోజున మన ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకులు వివేక్ వెంకటస్వామి గారు, కార్మిక పక్షపాతి, కార్మిక యోధుడు, దేశ కార్మిక రంగానికి ఆప్తమిత్రుడైనటువంటి ఆత్మ బంధువు, అనేక సంక్షేమాలు చేసినటువంటి వివేక్ వారి నాన్నగారి యొక్క ప్రతి కాకా వెంకటస్వామి స్మారక అవార్డ్స్ గత 7 సంవత్సరాలుగా నిరంతరంగా INTC నాయకులకు మరియు కాకా వెంకటస్వామి గిల్ తరఫున మేము నిర్వహిస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే 1886 మొదలైన ఈ కార్మిక ఉద్యమం, ఈ ప్రపంచ మేడే దినోత్సవం చికాగో హే మార్కెట్లో కార్మికులందరూ నినదించి, మేము మనుషులమే, మాకు 8 గంటల పని దినాలు ఉండాలి, నిరంతరంగా పనిచేస్తూ మా కుటుంబాలను కూడా చూసే పరిస్థితి లేదని నినదించిన కార్మికుల రక్త తర్పణతో, ఆ రోజు పోలీసుల కార్పులతో తడిసిన వాళ్ళ యొక్క బట్టలే కార్మిక జెండాగా, ఎర్ర జెండాగా ప్రపంచ అంబటి కృష్ణమూర్తి గారు, శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈ మే సందర్భంలో కార్మికుల హక్కుల గురించి, కార్మికులకు మంచిగా చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాలు కృషి చేయడం జరిగింది. ఈ మే డే సందర్భమున మనము కొందరు ఎవరైతే కార్మికులకు వారు అండగా ఉన్నారో, వాళ్ళందరికీ కృషి చేసినారో, వారి కష్టాలను గుర్తించి వారు ఈరోజు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా అందరికీ తెలిసిన విషయమే, కార్మికులు ఈరోజు అందరూ కూడా వాళ్ళ హక్కుల కోసము, మనము మన హక్కులు, మన ప్రొడక్టివిటీ ఏదైతే పెంచాలనుకుంటున్నామో అవన్నీ కూడా చేయాలనుకుంటే కార్మికులను సరిగా చూసుకోవాలని చెప్పి నాయకులందరూ కూడా ఇన్ని సంవత్సరాలు పుట్టాడుతూ కార్మికులందరికీ కూడా అండగా ఉండేవారు. ఈ సందర్భమున కాకా వెంకటస్వామి గారు మీ అందరు తెలిసిన విషయమే, వారు నిరంతరము కార్మికుల కోసమే కొట్లాడేవారు. ఎప్పుడు ఏది ఉన్నా కానీ నా కార్మికులకు హక్కులు నేను వారికి కల్పిస్తానని చెప్పి ఎప్పుడు అదే వారి ఆలోచన ఉంది. నాకు కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చిన్న ఉన్నప్పుడు IDPLలో స్ట్రైక్ అయినప్పుడు 53 రోజులు స్ట్రైక్, ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారు దాన్ని ప్రాధాన్యత చేసినారు. అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు వర్కర్స్కి బియ్యం కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కష్టకాలంలో. అంటే మాకు కూడా ఈ కార్మికులకు ఏదైతే మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు కృషి చేసినారో దాంట్లో కూడా మేము చిన్న ఉన్నప్పుడు కొంచెము దాంట్లో కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మీకు అందరూ తెలిసిన విషయమే, కాకా వెంకటస్వామి ప్రో లాంచ్ సెలూన్ ప్రారంభోత్సవం సందర్భంగా 50% తగ్గింపు ధరలతో హెయిర్ కట్, ఫేషియల్ తదితర సేవలను రోల్ అండ్ సెలూన్ అల్టిమేట్ నందు అందించడం జరుగుతుందని సెలూన్ ప్రొపరేటర్ అబ్దుల్ ఖదర్ చెప్పారు. కర్నూలు నగరంలోని నంద్యాల రోడ్ల గల నో వీసెన్ పక్కన సరికొత్త హంగులతో ప్రో లాంచ్ సెలూన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంజాద్, ముషారఫ్ అలీతో పాటుగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అబ్దుల్ ఖదర్ మాట్లాడారు.
నంద్యాల కర్నూలు టౌన్లో నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర బిసైడ్ సోను విజన్ ప్రో లాంచ్ అల్టిమేట్ సలూన్ ఇవాళ లాంఛనంగా ప్రారంభించాము. ఇక్కడ జెంట్స్కి అండ్ యూత్కి మంచి హెయిర్ కట్స్ అండ్ ఫేషియల్స్ ఇవంతా కూడా అల్టిమేట్ సలూన్ విత్ అఫోర్డబుల్ ప్రైస్ తోటి ఇక్కడ మనము సర్వ్ చేస్తాము. అండ్ ఏంటంటే ఫస్ట్ స్టోర్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో ఫస్ట్ చేసాము. తర్వాత నెక్స్ట్ ఏమన్నా ఉంటే మన ఫ్యూచర్స్ కానివ్వండి ఏమన్నా కూడా యాడ్ ఆన్ చేసి చూస్తాము. బెస్ట్ సర్వీస్ చేయడానికి మేము ట్రై చేస్తాము. మీరు మా స్టోర్ని మా సలూన్ని విజిట్ చేయండి. ఆ తర్వాత మీరు మీకు స్టార్ రేటింగ్స్ అనేది మీరు ఇవ్వండి. ఇది థ్యాంక్ యూ. అబ్దుల్ అండి నా పేరు, షేక్ అబ్దుల్ ఖాదర్ నా పేరు. ఇది నా ప్రొపరేటర్. ఇలా మీ కర్నూలు నగరంలో నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర సోను విజన్ పక్కన మన ప్రో లాంచ్ సలూన్ అనేది ఓపెన్ అయింది కొత్తగా. ఇది మన ఫస్ట్ బ్రాంచ్ అండి. ఇది అది కూడా లగ్జరీలో బెస్ట్ ప్రైస్లో ఉంటుంది. ఒక 2-3 monthsలో సెకండ్ బ్రాంచ్ కూడా ప్లానింగ్ ఉంది మనది. సో ఎవరైనా ఇది సెలూన్ సర్వీసెస్ కావాలంటే ఇక్కడ విజిట్ చేయండి. అది కూడా బెస్ట్ రేట్లో ఉంటుంది. లగ్జరీ సెలూన్ ఉంటుంది. ఆల్ సర్వీసెస్ అవైలబుల్. మేల్ ఫీమేల్ యూనిసెక్స్. ఇది ఇద్దరు సర్వీసెస్ వాడుకోవచ్చు. ఇంకా ఏమన్నా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారా మిషనరీస్ కానీ లేదంటే స్టైల్స్? అశ్లీల ప్రసారాలను నిషేధిస్తూ చట్టం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వెలుగుమాదిగా రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు రామకృష్ణ కోరారు. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను కలిసి లైంగిక దృశ్యాలు, అశ్లీల ప్రసారాలను నిలుపుదల చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెలుగు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు రామకృష్ణ మాట్లాడారు. ఇప్పుడు చదువుతున్నట్టు పిల్లలకి అండావసరంగా మీరు నిలవాలని మా కోరిక మేడం. అందువరకు మీకు మెమోరాండం ఇస్తా ఉన్నాం. ఒకటి ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి వెలుగు ఎంఆర్పిఎస్ అండ్ ఉమెన్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో అడ్మినిస్ట్రేషన్ గారికి అశ్లీల వీడియోలను, ఓటీటీ యాప్లను రద్దు చేయాలని చెప్పేసి మెమోరియల్ ఇవ్వడం జరిగింది. ఆ మెమోరియల్కి స్పందించి వారు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అశ్లీల కార్యక్రమాలు ఏ విధంగా వస్తున్నాయంటే ఓటీటీ ద్వారా వచ్చే అశ్లీల కార్యక్రమాలు 6వ తరగతి నుండి ప్రొఫెషనల్ చదువు దాకా ఈరోజు పిల్లలు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క అశ్లీల కార్యక్రమాలు చూసి చదువుపైన ధ్యాస ఉండకుండా అశ్లీల కార్యక్రమాలపై ధ్యాసలు పెట్టి చదువులు చెడగొట్టుకుంటూ తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చదువుని బురదలు పోసినటువంటి పన్నీర్లాగా అయిపోతూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటా నిమ్మకు నేరెక్కినట్టుగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నాయి. కనుక నేను ఒకటే చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలకి, నేను అనేది ఏమంటే ఈరోజు పిల్లలు చెడిపోవడానికి కారణము ముఖ్యంగా ఓటీటీతో వచ్చేటువంటి పైసలు తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలకు ఖర్చు పెడుతున్నాయి. కానీ
రాష్ట్రంలో ఏ పిల్లలు ఏ హాస్టల్లో ఏ కార్యక్రమాల్లో అశ్లీలాలు వస్తూ ఉన్నాయి, పిల్లలు ఏ విధంగా చెడిపోతూ ఉన్నారు, అక్షర అభ్యాసం లేకుండా ఈరోజు సమాజంలో ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు చెడిపోతున్నటువంటి పరిస్థితి కనుక ఎమ్మెల్యే ప్రభుత్వాలు అశ్లీల కార్యక్రమాలను రానియకుండా చట్టబద్ధత కట్టుదిట్టాలు చేసి రానియకుండా చేసి పిల్లల చదువులకు దోహదపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని చెప్పేసి ఈ సందర్భంగా వెలుగు ఎంఆర్పిఎస్ అండ్ ఉమెన్ ప్రొడక్షన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ రామకృష్ణ ఈరోజు మీ ముందర మాట్లాడుతున్నారు కనుక మా యొక్క మాటలు మన్నించి మీరు యొక్క కోరికలు నెరవేర్చాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.